హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్ మెథడ్లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ ఫోల్డింగ్ను మన సైడ్ వేసుకొని మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఓల్డ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నా, పాయింట్స్ పెట్టుకుంటున్నా. హైటు నడుము నుంచి సంక వరకు, నడుము ఎంత ఉందో, నడుము కప్పు ఎంత ఉందో అలాగే మనం ఎన్ని ఇంచెస్ తీసుకుంటామంటే నెక్ 5 ఇంచెస్ అందులో 2 ఇంచెస్ నెక్కు పోతుంది, 3 ఇంచెస్ షోల్డర్ ఉంటుంది. నేను తీసుకున్న ఆది బ్లౌజు 8.5 ఉంది నెక్. దాన్ని నేను కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి కింది వరకు ఒక స్క్వేర్ లాగా మార్జిన్ చేసుకున్నాను. నెక్స్ట్ నాకు చిన్న డౌట్ వచ్చి నడుము నుంచి సంక వరకు కరెక్టే మార్జిన్ చేసుకున్నానా అని చూసుకున్నాను. ఓకే, చూసుకొని నెక్స్ట్ షోల్డర్ పై నుంచి సంక వరకు సర్కిల్, హాఫ్ సర్కిల్ లాగా ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ నెక్ రౌండ్ షేప్ అన్నట్టు దీన్ని బ్లౌజ్ తోటే ఒకసారి పెట్టి చూద్దాం అనేసి కొందరు డీప్ కట్ చేసుకుంటారు, కొందరేమో ఆ 2 ఇంచ్ లోపలనే కట్ చేసుకుంటారు. ఇది ఎలా ఉందా అనేసి నేను బ్లౌజ్ పెట్టే చూస్తున్నాను. ఇది 2 ఇంచ్ లోపే ఉంది రౌండ్ నెక్. మామూలుగా అయితే డీప్ పెట్టుకుంటారు, ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ బయటకు పెట్టుకుంటారు అన్నట్టు. ఒక్కొక్కరు ఒకలాగా స్టిచ్ చేయించుకుంటారు. ఇది లోపలే 2 ఇంచ్ లోపలనే సరిగ్గా రౌండ్ నెక్ చేశాను. ఇంకా ఇలా రౌండ్ నెక్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే ఇది సేమ్ మార్కింగ్ పేపర్ పైన చేసుకొని ఆ పైన బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ పైన ఇలా పేపర్ని పెట్టి అప్పుడు మార్క్ చేసుకుంటారు. డబల్ కటింగ్ కన్నా ఈజీ మెథడ్ ఓల్డ్ బ్లౌజ్ తోటి ఇలా కట్ చేసుకొని ఇట్లా చేయడము. నాకు డౌట్ వచ్చి ఒకసారి హైట్ మళ్ళీ చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ ఇంకేం లేదు, మనం మార్క్ చేసుకున్న దానిపైనే కటింగ్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ని అలానే ఈ రౌండ్ నెక్ దగ్గర కత్తెర లేపకుండా రౌండ్ తిప్పాలి. మనం లేపుతూ కట్ చేస్తే స్టెప్స్ లాగా కట్ అయిపోతుంటుంది. అందుకే రౌండ్ నెక్ దగ్గర కంపల్సరిగా రౌండ్ షేప్ వచ్చేటట్టు కత్తెర లేపకూడదు. నెక్స్ట్ పైనుంచి ఇంకా సంకలకి కట్ చేసేసుకొని ఇది ఇంకా కట్ చేసుకున్నాం అనుకో, ఇది బ్యాక్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు ఓల్డ్ బ్లౌజ్ తోటి ఇప్పుడే ఏముండదు, అంటే షేప్ పట్టి దగ్గర అవి చూసుకోవాల్సి వస్తుంది. కాకపోతే బ్యాక్ పార్ట్నే వేసి క్రాస్గా వేసి మార్క్ చేసుకోవాలి చుట్టూ. ఓన్లీ నెక్ దగ్గర ఆపేసేయాలి. అంటే ఇది 2 టైప్స్ వేసుకోవచ్చు అన్నట్టు. నేను అందుకే ఇట్లా వేసి మళ్ళీ ఉల్టా తిప్పాను. ఇట్లా వేసుకోవచ్చు క్రాస్ కట్, ఇటు స్ట్రేట్గా కూడా సైడ్ క్రాస్గా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత చుట్టూ మార్క్ చేసుకోవాలి. చుట్టూ మార్క్ చేసుకొని ఇప్పుడు నేను చుట్టూ మార్క్ చేసుకుంటున్నా. సంకలు చంక దగ్గర పైన. ఇంకా నెక్స్ట్ ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని నెక్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి మనకు రౌండ్ షేప్ వచ్చేదాకా బ్లౌజ్ తోటి, ఆ ఓల్డ్ బ్లౌజ్ తోటి చూసుకోవాలి. ఇట్లా ఓన్లీ ఉక్స్లో సైడే యూజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఉక్స్ల సైడ్ యూజ్ చేసుకుంటే మనకు ఉక్స్ల పట్టి తెలుస్తుంది, మిడిల్లో షేప్ పట్టి పార్ట్ తెలుస్తుంది. అదే మళ్ళీ షేప్ పట్టి వరకు హైట్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు రౌండ్ నెక్ నేను మార్క్ చేసుకున్న పొడవు, ఇంకా నాకు బ్యాక్ పార్ట్ తోటి ఏం పని ఉండదు, దాన్ని తీసేసాను. నెక్స్ట్ ఓల్డ్ బ్లౌజ్ తోటి హైట్ చూసుకుంటా. మన షేప్ పాయింట్, మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, పైన గచ్చు దగ్గర నుంచి కింద గచ్చు వరకు ఒక పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పైన నెక్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్, నేను ఫింగర్స్తో చూపిస్తాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అన్నట్టు. ఎందుకంటే మనకు కుట్లకి వెళ్ళిపోతుంది అది. ఇంకా ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ పైన సంక దగ్గర నుంచి కింద వరకు మళ్ళీ చూపిస్తాను నాన్న, కుట్టుకు ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అట్లా మళ్ళీ ఒక పాయింట్ పెట్టుకోవాలి, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్క్స్ కలుపుకోవాలన్నట్టు. మనం కలుపుకొని ఒక క్రాస్ పాయింట్ లాగా వస్తుంది, పైకి క్రాస్కి వస్తుంది. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్. దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అయిపోయింది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాము, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్కి చెప్పినట్టుగా నెక్ దగ్గర రౌండ్గా రావాలి షేప్. ఎప్పుడైనా రౌండ్గా రాకపోతే వీ షేపు వెరైటీగా వస్తాయి, ఇంకా షేప్స్ అవి అంతే ఉంటుంది అన్నట్టు. ఇంకా అందుకే మనం సీజర్ పైకి లేకపోతే అలాగే అయిపోతుంది. ఇంకా నేను కట్ చేసుకున్నాను.
ఇది కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకుంటాను ఇంకా బ్లౌజ్కి. ఇది సింపుల్ మెథడ్, ఎవరైనా ఒకసారి చూస్తూ ప్రాక్టీస్ చేయండి, కంపల్సరిగా ఈజీగా అర్థమవుతుంది మీకు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, ఒక కామెంట్ చెప్పండి, ఒకవేళ మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఒకటిగా ఉన్న ఫోల్డింగ్ను రెండే చేస్తే 4 పొరల్లాగా వస్తుంది హ్యాండ్స్. అప్పుడు ఇంకా నీట్గా 4 పొరలు సమానంగా ఉండేటట్టుగా పెట్టుకొని బ్లౌజ్ లూజు, మళ్ళీ నెక్స్ట్ అదొక ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1 ఫోల్డింగ్ ఏమో ఎమ్మింగ్ కోసము, 1 ఫోల్డింగ్ ఏమో 1 ఇంచ్ అంత వదిలేసి ఎమ్మింగ్ కోసం పెట్టేసేయాలి దాన్ని. నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇంకా కింద హ్యాండ్స్ కింద ఎంత పొడవు ఉంది, నెక్స్ట్ పైన బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకుంటున్నా. ఇది గచ్చు ఇటు సైడ్ ఉల్టా ఉంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్రాస్ లైన్ లాగా హ్యాండ్ షేప్ చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్ పొడవు సరిపోతుందా లూజ్ అనేసి నేను చూసుకుంటున్నా. నెక్స్ట్ కటింగ్ చేసేసుకుంటా. హ్యాండ్ కూడా హ్యాండ్ కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇది వెడల్పు కూడా నాకు సరిపోయింది, ఏం అతుకులు ఏం పడట్లేవు హ్యాండ్కి. కొన్ని బ్లౌజులకు అతుకులుగా వస్తుంది సంఖ కింద, ఈ బ్లౌజ్కు కరెక్ట్గా సరిపోయింది క్లాత్ నాకు. ఇంకా నెక్స్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి చూసుకుంటున్నా. షేప్ పట్టి కూడా ఇప్పుడే కట్ చేసుకున్నాను అనుకో ఈజీగా ఉంటుంది. మన షేప్ పట్టి అక్కడ మన ఓల్డ్ బ్లౌజ్కి ఎంత వెడల్పు పొడవుతో ఉందో అదే పొడవుతో నేను తీసుకున్నా. మామూలుగా మనం మెజర్మెంట్ తోటి కాకపోయినా 3 ఇంచ్ వన్ సైడ్, 2.5 ఇంచ్ వన్ సైడ్ కిందికి తీసుకోవచ్చు అట్లా. ఇప్పుడు మనం మెజర్మెంట్ తోటి చూసుకోవాలంటేనేమో మన ఓల్డ్ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాలి, కొంచెం 1/2 ఇంచ్ అంత కిందికి పోతుంది, ఒక 1/2 ఇంచ్ అంత పైకి పోతుంది. కాబట్టి దాన్ని చూసుకుంటూ కొంచెం కిందికి పైకి ఎక్స్ట్రా గచ్చు పెట్టుకున్నాం అనుకో, ఇంకా దాన్ని మనకు కుట్టినా కూడా కరెక్ట్ వచ్చేస్తుంది మనకి. ఇంకా ఇప్పుడు ఫైనల్గా 2 సమానంగా ఉండేటట్టు చూసుకుంటాం. ఫైనల్గా బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora nilara aradya. ఇప్పుడు ఇంకా కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి. ఇంకా ఫైనల్లీ బ్లౌజ్ కంప్లీట్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.